నెక్స్ట్ చూడండి, తెలుగు కవులు ఏ కుతుబ్-షా సుల్తాన్ వద్ద కుతుబ్-షా సుల్తాన్కు మలికీబరాముడు అనే గౌరవనామం పెట్టిరి. తెలుగు కవులు ఏ కుతుబ్-షా సుల్తాన్కు మలికీబరాముడు అనే బిరుదు గౌరవం పెట్టారన్నారు. అంటే జంషీద్ కుతుబ్-షానా, అబ్దుల్లా కుతుబ్-షానా, ఇబ్రహీం కుతుబ్-షానా, మహమ్మద్ కులీ కుతుబ్-షానా. అంటే మలికీబరాముడు అంటే తెలుగును అభిమానించేవాడని అర్థం. తెలుగును అభిమానించేవాడిని మలికీబరాముడు అంటారు. తెలుగు భాషను ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళని మలికీబరాముడు అంటారు. మరి ఎవరికి ఉంది అంటే ఏ కుతుబ్-షాకు ఉందంటే ఇబ్రహీం కుతుబ్-షాకి మలికీబరాముడు అనే బిరుదుని కవులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే 7 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యంలో ఈయన ఉన్నప్పుడు అన్ని అలయ రామరాయలు, ఇలా ఫ్రెండ్ అయిన అలయ రామరాయలు ఈయనకు అన్ని విషయాలు చెప్పిండు. విజయనగర సామ్రాజ్యంలో అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు, బావా ఈ బిల్డింగ్ ఏంది బావా అంటే, దీని భువన విజయం అంటారా, మీకు తెలుసు శ్రీకృష్ణదేవరాయలు సభా మండపాన్ని భువన విజయం అనే పేరుతో పిలిచేవాళ్ళు. భువన విజయం అంటారు బావా, ఇది సభా మండపం మా మావయ్య కట్టించిండు శ్రీకృష్ణదేవరాయలు, దీంట్లో అష్టదిగ్గజాలని ఉండేవాళ్ళు, అద్భుతమైన కవులు ఉన్నారు బావా అని చెప్పి కొంతమంది కవులను పరిచయం చేస్తారా అని చెప్పి ఈడు ఉన్న టైంలో ఇబ్రహీం కుతుబ్-షాకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు అలయ రామరాయలు. ఆ సమయంలో విపరీతమైన తెలుగు భాష అభిమానాన్ని పెంచుకున్నాడు ఇబ్రహీం కుతుబ్-షా. ఆ టైంలో చెప్పిండు, బావా ఎప్పటికైనా మా అన్నయ్య తర్వాత నేను గోల్కొండ చక్రవర్తి అయితా, గోల్కొండ చక్రవర్తిగా ఎప్పుడైతే నేను అయ్యానో తెలుగు భాషకు పట్టాభిషేకం చేపిస్తా బావా, తెలుగు ఇంత మకరందం లాంటి భాష నాకు తెలియదు బావా, ఎప్పటికీ పారశీక భాష ఉర్దూ భాషలు అనుకున్నా ఇంత గొప్ప భాష ఉందని నాకు తెలియదు బావా అంటే, అయ్యాక చూద్దాం రా బావా అని చెప్పి అన్నాడు. మొత్తానికి అదృష్టం బాగుండి 1550లో గోల్కొండ చక్రవర్తి అయ్యాడు. అన్నట్టుగానే చూడండి తెలుగు కవులని పోషించాడు, మలికీబరాముడు అనే బిరుదు పొందాడు ఇబ్రహీం కుతుబ్-షా. ఓకేనమ్మా, ఇది బాగా గుర్తుంచుకో. అందుకని చూడండి ఇతని కాలం నుంచే గోల్కొండ నవాబుల్ని అధికారికంగా కుతుబ్-షాహీలు, రేపు అట్లా కూడా అడుగుతాడు, ఏ గోల్కొండ నవాబు పాలనా కాలం నుంచి కుతుబ్-షాహీలను అధికారికంగా కుతుబ్-షాహీలు అని పిలుస్తున్నారంటే ఇబ్రహీం కుతుబ్-షా కాలం నుంచే కుతుబ్-షాహీలు అని పిలుస్తున్నారు. కుతుబ్-షాహీ అంటే అర్థం ఏంటంటే హిందూ ముస్లిం సంస్కృతుల కలయిక, హిందూ సంస్కృతి ఇస్లాం సంస్కృతుల కలయికని కుతుబ్-షాహీలు అనే పేరుతో పిలుస్తారంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వాడుగా చరిత్రలో నిలిచిపోయాడు ఇబ్రహీం కుతుబ్-షా. ఓకేనమ్మా, దానికి కారణం మన తెలుగు భాష మీద అభిమానం. నెక్స్ట్, తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం లేదా బన్నిహట్టి యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నాడు. తల్లికోట యుద్ధం, రాక్షస తంగడి యుద్ధం, బన్నిహట్టి యుద్ధం అంటే 1565 సంవత్సరం జనవరి 25వ తారీఖు నాడు జరిగింది. ఓకేనా, జనవరి 25వ తారీఖు నాడు జరిగింది. అసలు యుద్ధం ఎందుకు జరిగింది ఏంటి ఆ స్టోరీ అంటే చూడండి, విజయనగర సామ్రాజ్యానికి సదాశివరాయలు అనే వ్యక్తి చక్రవర్తిగా ఉన్నాడు. ఈ టైంలో 1565లో ఈ టైంలో అలయ రామరాయలు అనేవాడు కీలక పాత్రలో ఉన్నాడు. అలయ రామరాయలు సేనాపతిగా ఉన్నాడు. అప్పుడు బీజాపూర్ ఉంది, బీదర్ ఉంది, ఓకే, బీదర్ ఉంది, బీరార్ ఉంది, నెక్స్ట్ అహ్మద్ నగర్ రాజ్యం ఉంది, మనం చెప్పుకుంటున్న గోల్కొండ కుతుబ్-షాహీ రాజ్యం ఉంది. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే 1550లోనే ఇబ్రహీం కుతుబ్-షా అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి గోల్కొండ చక్రవర్తి అయ్యాడు. అంటే అలయ రామరాయల దగ్గర 7 సంవత్సరాలు ప్రవాస జీవితం గడిపిన వ్యక్తి ఇబ్రహీం కుతుబ్-షా గోల్కొండ రాజ్యాన్ని 1550లో పోయి 1580 వరకు పరిపాలన చేసిండు. అయితే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్గా, బావా ఏం సంగతి అంటే, అద్భుతం బావా నీ సహకారం వల్ల నేను గోల్కొండ చక్రవర్తి అయ్యా, అంతా హ్యాపీగా ఉందని వీళ్ళిద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఇక్కడ ఈడు కథ నడుపుతాడు, ఇక్కడ ఈడు కథ నడుపుతాడు. ఇలా ఉంటే ఏమైందంటే ఈ అలయ రామరాయలు ఉన్నోడు ఉండక ఏం చేసిందంటే ఈ రాజ్యాలలో జోక్యం చేసుకొని వాడు మంచోడు కాదని ఈడు మంచోడు కాదని వాడికి అని చెప్పి చాడీలు చెప్పిస్తుండేవాడు. ఎందుకంటే ఈయన ప్లాన్ ఏంటంటే ఇదొక్కటే ఎట్టుందంటే డిస్కవరీ ఛానల్లో జింక నీళ్లు తాగటానికి పోతే సింహాలన్నీ దాని గొంతు కొరకాలని చెప్పి చూసినట్టుగా భయంకరమైన వాతావరణం ఉంది ఆనాటి పరిస్థితి. ఎట్లంటే విజయనగర సామ్రాజ్యం ఒక్కటే హిందూ రాజ్యం, మిగతా అన్ని ఇస్లాం రాజ్యాలు ఉన్నాయి. అలయ రామరాయలు భయం ఏంటంటే వాళ్ళంతా యూనిటీగా ఉన్నారనుకో, విజయనగర సామ్రాజ్యం మీదకి ఎప్పుడు దండయాత్రకు వస్తారో ఏమో అన్న భయంతో ఏం చేస్తానంటే వీళ్ళని కలవనీయకుండా చేస్తాడు. ఒక బీరార్ రాజ్యం తప్పితే మిగతా రాజ్యాలు అందరిలో జోక్యం చేసుకొని వాళ్ళలో వాళ్ళు తనుకునేటట్టు చేయటం, ఈ విషయాన్ని తన మిత్రుడైన ఇబ్రహీం కుతుబ్-షాకి వర్తమానం పంపిస్తాడు. బావా వాళ్ళిద్దరు ఎట్లా దన్నుకుంటారో చూడని చెప్పి, దానికి కారణం నేనే బావా, వాళ్ళు దన్నుకుంటారని చెప్తే అప్పుడు ఇబ్రహీం కుతుబ్-షా చెప్తాడు, బావా అన్నీ ఒకేసారి ఎప్పుడు అనుకూలంగా ఉండవు,
ఒకవేళ పరిస్థితి రివర్స్ అయిందనుకో, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు మనందరం ఇస్లాం రాజ్యాల వాళ్ళం, విజయనగర సామ్రాజ్యం అలయరామరాయలు ఎక్స్ట్రాలు చేస్తాడు, పేరుకి సదాశివరాయలు అనేవాడు చక్రవర్తే కానీ వాడు డమ్మి, మొత్తం వీడే నడిపిస్తాడు, అసలు నేను ఏడ్చిపడేద్దామని చెప్పి అందరూ ఒకటైతే అప్పుడు నేను ఎవరి వైపు ఉండాలా బావా? నువ్వు ఒకసారి ఆలోచించు. ఎందుకంటే మేమంతా ఇస్లాం చక్రవర్తులం. రేపు జిహాద్ అని చెప్పి అందరం మతం కోసం యుద్ధం చేయాలంటే నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నాకు కష్టకాలంలో ఆదుకున్నవి, నువ్వు నాకు చాలా 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 జీవితంలో రుణపడి ఉండేటటువంటి సహాయం చేసినావు. అలాంటి వాడివి నువ్వు ఇప్పుడు రేపు యుద్ధం వస్తే నేను నీ వైపు ఉండకుండా వాళ్ళ వైపు పోవాల్సి వస్తుంది, ఎందుకు బావ నన్ను నిరకాటంలో పెడతామని చెప్పి ఇబ్రహీం కుతుబ్ షా అలయరామరాయలకి ఎన్నోసార్లు చెప్పిండు. చెప్పినా కూడా అలయరామరాయలు నీకు తెలియదులే అని చెప్పి వీళ్ళందరితో గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. అనుకోకుండా ఏమైందంటే ఇబ్రహీం కుతుబ్ షాకే వ్యతిరేకమైన పని చేసిండు ఈ మన అలయరామరాయలు. ఇబ్రహీం కుతుబ్ షా దగ్గర ఎక్స్ట్రాల్ చేస్తున్న ఒక ఉద్యోగస్తుని ఉద్యోగం నుంచి తీసేస్తే వాడు వచ్చి విజయనగర సామ్రాజ్యంలో ఉంటే వాడికి అలయరామరాయలు ఉద్యోగం ఇచ్చిండు. ఆ విషయం ఇబ్రహీం కుతుబ్ షాకి తెలిసి వర్తమానం పంపించిండు, బావా ప్రపంచంలో ఎవడైనా నాకు హాని చేసిన వాడికి ఉద్యోగం ఇచ్చినా నేను పట్టించుకోకపోయేవాడిని, కానీ నా ప్రాణమిత్రుడైన నువ్వు నా శత్రువుకి నువ్వు ఉద్యోగం ఇచ్చినవంట, నాకు బాధేస్తుందని చెప్తే అప్పుడు చెప్తాడు అలయరామరాయలు, ఇందులో స్నేహాలు ఇవన్నీ కాదు, నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి, నీ దగ్గర ఉద్యోగం కోల్పోయి వచ్చినోడికి నేను ఎందుకు ఉద్యోగం ఇచ్చిందంటే నీ గోల్కొండ రాజ్యంలో బలహీనతలు ఏందో తెలుసుకొని నీ రాజ్యం మీదకే యుద్ధానికి వద్దాం అనుకుంటున్నా అంటే అప్పుడు ఇబ్రహీం కుతుబ్ షా ఆలోచిస్తాడు, ఇక నేను మంచితనాన్ని పక్కన పెట్టాలి, అందరినీ కలపాలని చెప్పి 1565 సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధానికి మొత్తం కూర్చోబెట్టి ప్లాన్ చేస్తాడు. ఒక కూటమిని తయారు చేస్తుంటే అప్పుడు బీరారోడు లేపుతాడు, లేచి ఈ కూటమిలో నేను ఉండను అంటాడు. ఎందుకురా అంటే అలయరామరాయల వల్ల నాకు ఎలాంటి ప్రమాదం రాలేదు, వాడు నా రాజ్యం విషయంలో జోక్యం చేసుకోలేదు, అలాంటప్పుడు నేను మీ కూటమిలో ఎందుకు ఉండాలి, నేను మధ్యలో వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. మొత్తానికి 4 రాజ్యాలు కలిసినాయి. 4 రాజ్యాలకి నాయకత్వం వహించింది ఇబ్రహీం కుతుబ్ షా. అలయరామరాయలు విజయనగర రాజ్యానికి నాయకత్వం వహించాడు. ఆ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఘోరంగా ఓడిపోయింది. అసలు విజయనగర సామ్రాజ్యం అనేటటువంటిది 3 శతాబ్దాల పాటు అద్భుతంగా నడిచి ఒక శ్మశాన వేదికగా తయారు కావటానికి కారణమైన యుద్ధాన్ని తల్లికోట యుద్ధం లేదా భోగాపురం యుద్ధం అంటారు. దీన్నే భోగాపురం యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం మొత్తానికి పతనం అయిపోయిందని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, తల్లికోట యుద్ధంలో పరాజితుడైన రామరాయల్ని రామరాయలు ఎవరి చేత వధించబడ్డాడు అన్నాడు. అంటే ఈ రామరాయల్ని ఎవరు చంపేశారని అడుగుతాడు. అంటే ఇబ్రహీం కుతుబ్ షానా, హుస్సేన్ కుతుబ్ షానా, అలీ బరీదా, సికిందర్ షా అంటే ఇక చూడండి, హుస్సేన్ కుతుబ్ షా అనేవాడు రామరాయల్ని నరికేసిండు. ఎందుకంటే వాడు అహ్మద్ నగర్ పరిపాలకుడు. వాడు అన్నాడు, ఈడు నాకే ఎక్కువ చికాకు పెట్టిండు, మాకు గొడవలు పెట్టి పెద్ద గొడవలు అయ్యేటట్టు బాగా విమర్శలకు గురయ్యేటట్టు చేసిండు, అందుకని ఈడంటే నాకు కక్ష అని చెప్పి యుద్ధంలో ఓడిపోయి రామరాయలు వెనక్కి తిరిగిపోతుంటే నిజం చెప్పాలంటే తల్లికోట యుద్ధానికి నాయకత్వం వహించింది ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా ఓడిపోయి వెళ్ళిపోతున్నటువంటి రామరాయల్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా వాడు నా ఫ్రెండు, పోనీలే యుద్ధం అయితే అయిపోయింది, ఓడిపోయింది కదా అని అంటే వీడు ఒప్పుకోలేదు. హుస్సేన్ కుతుబ్ షా శత్రుశేషం అనేది ఉండకూడదు, నీ మిత్రుని నువ్వే నాయకత్వం వహించినావు కాబట్టి నువ్వు వాడిని వేసిపడేయని చెప్తే నేను ఎట్టి పరిస్థితుల్లో వాడిని సంపను, ఓడించటం వరకే నేను నాయకత్వం వహిస్తానని చెప్పిన కానీ వాడిని సంపుతానని మాత్రం నేను ఎప్పుడు చెప్పలేదు, దయచేసి వాడి జోలికి నేను రానంటే నువ్వు రాకపోతే నేను చూసుకుంటా అని చెప్పి ఓడిపోయి వెళ్ళిపోతున్నటువంటి వాడిని లాక్కొచ్చి నడి యుద్ధ రంగంలో నరికేసింది ఎవరయ్యా అంటే హుస్సేన్ కుతుబ్ షా అనేటటువంటి వ్యక్తి. వీడు ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా మనకి ఎవరు అంటే ఓకేనమ్మా అహ్మద్ నగర్ పరిపాలకుడు వాడిని చంపేశాడు. అర్థమైనా దీన్ని హుస్సేన్ నిజాం షా అనే పేరుతో పిలుస్తారు. అసలు వాస్తవానికి హుస్సేన్ నిజాం షా. ఓకే కదా. నెక్స్ట్ తల్లికోట యుద్ధం ఫలితం ఏంది అన్నాడు. అంటే 1565లో జరిగినటువంటి తల్లికోట యుద్ధం, జనవరి 25వ తారీఖు జరిగిన తల్లికోట యుద్ధం ఫలితం ఏందయ్యా అంటే నాయక రాజ్యాలు ఆవిర్భవించుట, విజయనగర రాజ్య పతనం ప్రారంభం కావటం, అరవిటి వంశ అధికార స్థాపన పైవన్నీ అన్నాడు. అంటే అన్నీ సరైనవే. ఎట్లంటే విజయనగర సామ్రాజ్యం అప్పటి వరకు భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు అయితే ఆక్రమించిందో మదురై ప్రాంతాల్లో అంటే తమిళనాడులో మదురై అనే ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతం కూడా ఒకప్పుడు బుక్కరాయలు, 1వ బుక్కరాయల పరిపాలన కాలం నుంచి అది విజయనగర రాజ్యంలోనే ఉండేది. ఈ ప్రాంతంలో ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం
1565లో తల్లికోట యుద్ధంలో పతనం అయిపోయిందో అప్పుడు ఇక్కడ నాయకరాజులు అనే వాళ్ళు తయారయ్యి ఈ నాయకరాజులు స్వతంత్రంగా ప్రకటించుకోవటం మొదలైంది. దాంతో విజయనగర సామ్రాజ్య వైభవం అక్కడ తగ్గింది. నెక్స్ట్ చూడండి, విజయనగర రాజ్య పతనం ప్రారంభమైంది. అంటే 1565 యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. ఇక దెబ్బ నుంచి ఇక కోలుకోలేదు వాళ్ళ రాజ్యం. నెక్స్ట్ చూడండి, అరవిటి వంశ స్థాపన. 1565లో తల్లికోట యుద్ధం తర్వాత ఈ తులువ వంశం వాళ్ళు, అంటే యుద్ధం ఎవరి కాలంలో జరిగింది? తులువ వంశం. తులువ వంశం అంటే సదాశివరాయలు తులువ వంశం. తులువ వంశం వాళ్ళ కాలంలోనే కాదు ఈ రాక్షస సంగడి యుద్ధం జరిగింది. సదాశివరాయల కాలంలో రాక్షస సంగడి యుద్ధం జరిగిందంటే సదాశివరాయలు బిలాంగ్స్ టు తులువ డైనాసిటీ అంటారు. ఆయన కాలంలో జరిగింది. కానీ ఈ విషయం ఏంటంటే 1576 వరకే తులువ వంశం వాళ్ళు పరిపాలన చేశారు. తర్వాత ఏమైందంటే ఇక తిరుమల రాయలు ఏం చేసిందంటే ఈ తులువ వంశం వాళ్ళతో నాకు పని లేదని చెప్పి ఆయనే అరవీటి వంశం అని చెప్పి ఆ రాజ్యాన్ని తిరుమల రాయలు అనే వ్యక్తి 1576లో స్టార్ట్ చేశాడు. అంటే విజయనగర సామ్రాజ్యంలో తులువ వంశం ప్లేస్లో అరవీటి వంశం రావడానికి కీలకమైన యుద్ధం ఏదంటే తల్లికోట యుద్ధం అని చెప్పాలి. నిజానికి తల్లికోట యుద్ధం జరిగేటప్పుడు సదాశివరాయలు చిన్న బాలుడని చెప్తారు. యుద్ధం జరుగుతుంటే అలయరామరాయల్ని అహ్మద్నగర్ పరిపాలకుడు చంపుతుంటే అది ఎందుకు చూడటం అని చెప్పి సదాశివరాయల్ని తీసుకొని తిరుమల రాయలు పెనుగొండ, అనంతపురం జిల్లా పెనుగొండకి వెళ్ళిపోతే 1565 నుంచి 1576 వరకు వాళ్ళు పెనుగొండలోనే ఉన్నారు. తర్వాత ఏం చేసిండు తిరుమల రాయలు? ఆ సదాశివరాయల్ని తీసుకొని వచ్చేసరికల్లా అసలు విజయనగర హంపీకి నామరూపాలు లేకుండా పోయినాయి. ఎందుకంటే ఆ ఇస్లాం చక్రవర్తులు ఏం చేశారంటే హంపీ నగరాన్ని దాదాపు చాలా వరకు ధ్వంసం చేశారు. ధ్వంసం చేస్తే అసలు ప్రజలు అయోమయం, రాజరిక పరిపాలన కొనసాగేటట్టు లేదు. దాంతో తిరుమల రాయలు డిసైడ్ అయ్యిండు, ఇక హంపీని రాజధానిగా చేసుకున్నా సరిగా నడవదు, అందుకని ఈ తులువ వంశం వాళ్ళతో నాకు పని లేదని చెప్పి మళ్ళీ ఆయన ఎక్కడ పెనుగొండకి వెళ్ళి పెనుగొండలోనే 1576లో అరవీటి వంశం అనే పేరుతో రాజ్యాన్ని స్థాపించాడు. ఎందుకంటే మేము రాయలసీమలో అరవీడు అనే వంశానికి చెందిన వాళ్ళం కాబట్టి అరవీడి వంశం పేరు మీద అరవీటి వంశం అనే పేరు పెడుతున్నాను చెప్పి, అటువైనా అరవీటి వంశం లేదా అరవీడు అనే ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి అరవీటి వంశం పేరు పెడుతున్నాను చెప్పి వాళ్ళ ప్రాంతం పేరు మీదనే వంశం పేరు పెట్టి తిరుమల రాయలు అనే వ్యక్తి ఈ రాజ్యాన్ని పరిపాలన స్టార్ట్ చేశాడు. వీళ్ళు 1680 వరకు పరిపాలన చేశారు. ఈ 1680 మధ్యకాలంలో వీళ్ళు ఫస్ట్ పెనుగొండను రాజధాని చేసుకున్నారు. తర్వాత మన చిత్తూరు జిల్లాలో చంద్రగిరిని రాజధాని చేశారు. ఆ తర్వాత విషయం ఏందయ్యా అంటే చివరికి చంద్రగిరి దగ్గరికి వచ్చేసరికల్లా 3వ వెంకటపతిరాయల కాలంలో బ్రిటిష్ వాళ్ళు రావటం, మద్రాసు నగరాన్ని నిర్మించుకోవటం ఇవన్నీ జరిగినాయి. నెక్స్ట్ శ్రీరంగరాయలు, 3వ శ్రీరంగరాయలు అనే వ్యక్తి లాస్ట్ రూలర్గా చెప్తారు. అరవీటి వంశంలోనే కాదు అసలు విజయనగర సామ్రాజ్యంలోనే చివరి చక్రవర్తిగా 3వ శ్రీరంగరాయలు అనే వ్యక్తిని చెప్తారు. ఆ 3వ శ్రీరంగరాయలు ఏ రాజవంశానికి చెందినవాడంటే అరవీటి వంశానికి చెందినవాడు. మరి ఈ అరవీటి వంశం స్టార్ట్ చేసింది ఎవరంటే తిరుమల రాయలు అని చెప్పుకోవాలి. ఓకేనమ్మా? ఇది నెక్స్ట్ తల్లికోట యుద్ధానికి ముందు దక్కన్ సుల్తాల కూటమిని సృష్టించింది ఎవరు అన్నాడు. అదే స్టోరీ. మొత్తం దక్కన్ కూటమిలో 5 రాజ్యాలు ఉన్నాయి కదా, బహ్మనీ రాజ్యాలు, అహ్మద్ నగర్ అని, బీజాపూర్ అని, బీదర్ అని, ఓకేనా, బీదర్ అని, బీరార్ అని, ఓకేనా, ఇవి ఉన్నాయి కదా, గోల్కొండ అని. అయితే ఈ రాజ్యాల కూటమిని తయారు చేసింది ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా అనేవాడు తయారు చేసిండు. ఎందుకు? అలయరామరాయలు ఈయనకి వ్యతిరేకమైన పనులు చేస్తుందని చెప్పి అందరినీ కలిపిండు గోల్కొండ చక్రవర్తిగా ఇబ్రహీం కుతుబ్ షా. కాకపోతే మళ్ళీ చెప్తున్నా అనుకోమాకండి, చాలా ఇంపార్టెంట్. బీరార్ మాత్రం తల్లికోట యుద్ధంలో పాల్గొనలేదు. ఓకే, పాల్గొనలేదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇబ్రహీం కుతుబ్ షా చేత పోషించబడిన పొన్నగంటి తెలగనాచార్యుడు రచించిన అచ్చ తెలుగు గ్రంథము, అచ్చ తెలుగు, దాన్ని అచ్చ తెనుగు గ్రంథం అనే పేరుతో పిలుస్తారు. తెలుగు భాష, తెలుగుని తెనుగు అని కూడా పిలుస్తారు. అచ్చ తెనుగు గ్రంథం అని దేన్ని పిలుస్తారంటే యయాతి చరిత్ర. పొన్నగంటి తెలగనాచార్యుడు రచించినటువంటి గ్రంథం యయాతి చరిత్ర అంటారు. యయాతి చరిత్ర చూడండి, కన్ఫ్యూజ్ చేయాలని చూడండి, యయాతి శతకం అని కూడా అన్నాడు. కొంతమంది పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ పేపర్ని చూడటంలో కూడా అడావుడి పడి యయాతి అనగానే ఇంత గొప్ప టాలెంట్ ఉన్న నేను ఈ ప్రశ్నకి ఇంత టైం స్పెండ్ చేయటం అవసరమా, నాలాంటి టాలెంటోడు ఈ ప్రశ్నకి ఇంత మామూలు ప్రశ్నకి టైం వేస్ట్ చేయటం ఎందుకు, ఇంకా వేరే ప్రశ్నల మీద దృష్టి పెట్టవచ్చు అని చెప్పి యయాతి అనగా కనపడగానే ఆడు ఏమిచ్చిండు, యయాతి శతకం ఇచ్చిండా, యయాతి చరిత్ర ఇచ్చిందని చూడ్డు.
ఒక్కోసారి ఏమైందంటే ఈ యయాతి చరిత్ర ఆన్సరే 4వది కావచ్చు, ఎమ్మటేం పక్కన ఇవ్వకపోవచ్చు, అది కింద ఇస్తాడు. ఈ టాలెంటెడ్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే యయాతి అనగానే ఇక యయాతి కనపడేది ఇందులో అనుమానం లేదని చెప్పి దబుక్కుని ఏం చేస్తాడంటే ఇక బబ్లింగు OMR సీట్కి హోల్ పడేటట్టు దిద్దుతాడు. దిద్దితే తర్వాత అప్పటి వరకు ఏమనుకుంటాడు, ఇది ఒక మార్క్ వచ్చేసింది అనుకుంటాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి పేపర్ చూసుకుంటే ఇక్కడ యయాతి శతకం ఉంటుంది, ఎక్కడో యయాతి చరిత్ర ఉంటుంది. అబ్బా యయాతి శతకం యయాతి చరిత్ర 2 ఇచ్చిండా, అనవసరంగా అడావుల్లో ఒక బిట్టు పోగొట్టుకున్నంటారు. అలా ఫ్లోలో కొన్ని బిట్లు పోగొట్టుకునే స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ ఉంటారు. ఈ బిట్లని ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా ఒదిగి తర్వాత ప్రతిదీ కూడా అంటే అసలు దాని మీద అవగాహన ఉన్న వ్యక్తిలాగా వ్యవహరించాలి. కానీ అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయని ఓవర్ కాన్ఫిడెన్స్ పోకూడదు. ప్రతిదాన్ని కొత్తగా చదువుతున్నట్టుగానే ఫీల్ అయ్యి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తాడో వాడు నిజమైనటువంటి టాలెంటెడ్. అర్థమైన ఒక విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో బాగా చదివిన పిల్లవాడి కంటే యావరేజ్ స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వస్తాయి. ఎందుకో తెలుసా, యావరేజ్ స్టూడెంట్ ఒదిగి ప్రశ్నలు చదువుతాడు. ఎందుకంటే నాకు వచ్చిందే తక్కువ చదువు కాబట్టి ఉన్నదాని వరకు కొద్దిగా ఆన్సర్లు కరెక్ట్ చేసుకున్నామని చెప్పి ప్రతిదీ కూడా అక్షరం చూస్తాడు, వానికి ఎక్కువ మార్కులు వస్తాయి. అద్భుతంగా పేజీలు స్పైరల్ బైండింగులు చదివినోడికి ఒక్కోసారి వాళ్ళకంటే కూడా తక్కువ రావచ్చు. దానికి కారణం ఏంటంటే ఇలాంటి డబల్ ఉన్న విషయంలో జోక్యం చేసుకొని అనవసరంగా చెడగొట్టుకున్నటువంటి వాళ్ళు అందరూ ఉంటారని కాదులే, కానీ కొంతమంది ఉంటారు. ఇట్లా నేను చెప్పడం వలన ఇది కూడా కరెక్టే కావచ్చు అని చెప్పి మీరు దీని మీద దృష్టి పెడతారని నేను ఇంతసేపు చెప్పాను. బాగా గుర్తుపెట్టుకున్నమ్మా, యయాతి చరిత్ర అని ఎవరు రాశారు? అచ్చ తెలుగు కావ్యమైనటువంటి యయాతి చరిత్రని పొన్నగంటి తెలగనాచార్యుడు రాశాడు. ఈ నిజాన్ని చెప్పాలంటే పొన్నగంటి తెలగనాచార్యుడు అనే వ్యక్తి ఈయన ఆస్థానంలో లేడు, ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానం లేడు. ఆయన పటాన్ చెరువులో ఉండేవాడు. పటాన్ చెరువు, ఈ పటాన్ చెరువుని ఆ రోజుల్లో ఏమని పిలిచేవాళ్ళంటే పొట్ల చెరువు అంటారు. పొట్ల చెరువు. ఓకే, గోల్కొండ చక్రవర్తుల కాలంలోనే కాదు, గతంలో తెలంగాణలో ఉన్నటువంటి పటాన్ చెరువుని, హైదరాబాద్ దగ్గర ఉన్న పటాన్ చెరువుని పొట్ల చెరువు అనేవాళ్ళు. ఈ పొట్ల చెరువుకి అమీర్ ఖాన్ అనే వ్యక్తి పరిపాలకుడు. అంటే ఈయన కూడా మన ఇబ్రహీం కుతుబ్ షాకి సబార్డినేటరే, సామంతుడే, కాకపోతే ఆ ఏరియా చూసుకునేవాడు. అందుకని అమీర్ ఖాన్ ఆస్థానంలో ఉన్న ఇతను పొట్ల చెరువు పరిపాలకుడైన అమీర్ ఖాన్ ఆస్థానంలో ఉన్న ఈ పొన్నగంటి తెలగనాచార్యుడు యయాతి చరిత్ర పుస్తకాన్ని రాసిండు. కాకపోతే అప్పుడప్పుడు ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానానికి వచ్చేవాడు. అప్పుడు ఈ పుస్తకం రాసి తన పరిపాలకుడైన అమీర్ ఖాన్కే అంకితం ఇచ్చాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పొన్నగంటి తెలగనాచార్యుడు అచ్చ తెలుగు కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చిందంటే తన పరిపాలకుడైన అమీర్ ఖాన్కి అంకితం ఇచ్చాడు. ఒక్కోసారి రేపు ఎగ్జామ్లో ఈయన కాలం అని కూడా అడుగుతాడు. మొత్తానికి ఈయన కాలమే కానీ ఆస్థానం మాత్రం ఇదని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకో విషయం, అచ్చ తెలుగు కావ్యం అంటే ఏంది? అచ్చ తెలుగు కావ్యం లేదా తెలుగు కావ్యం అంటే అర్థం ఏంటంటే ఒక్క పరాయి భాష పదం కూడా లేకుండా, ఒకే పారశిక పదం కానీ ఏదైనా ఉర్దూ పదం కానీ ఏమీ లేకుండా ప్రతి పదంలో కూడా తెలుగు ఉట్టి పడితే దాన్ని అచ్చ తెలుగు కావ్యం అంటారు. ఇది అచ్చ తెలుగు మొట్టమొదటి కావ్యంగా దీన్ని చెప్తారు. ఈ క్రింది వారిలో ఇబ్రహీం ఆస్థానంలో ఉన్న కవులు ఎవరు అన్నాడు. ఈ క్రింది వారిలో ఇబ్రహీం ఆస్థానంలో ఉన్న కవులు ఎవరంటే అద్దంకి గంగాధర్ కవి, ఫెరిస్ట్రా, రుద్రకవి, కందుకూరి రుద్రకవి. చూడండి, రుద్రకవి ఇచ్చిండు, కందుకూరి రుద్రకవి ఇచ్చిండు. అర్థమైందా? ఈ క్రింది వాళ్ళలో ఈయన ఆస్థానంలో ఇబ్రహీం కుతుబ్ షా అంటే మలికీబరాముడు. ఇందాక కూడా చెప్పాను మలికీబరాముడు. గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను మలికీబరాముడు అని, తెలుగు భాషను అభిమానించి. మరి మలికీబరాముడు అని పేరు పొందినోడు హిందువులను పోషిస్తాడు కదా. మరి ఈయన ఆస్థానంలో ఎవరున్నారు అంటే అద్దంకి గంగాధరుడు ఉన్నాడు. ఓకే, ఫెరిస్ట్రాకి ఈయనకి సంబంధం లేదు. రుద్రకవి అనేవాడు లేడు. ఇగో కందుకూరి రుద్రకవి అంటే ఈయన ఆస్థానంలో ఎవరెవరు ఉన్నారు? ఏడి అద్దంకి గంగాధరుడు, కందుకూరి రుద్రకవి ఉన్నాడు. అద్దంకి గంగాధరుడు ఏం రాశాడు? తపతి సంవరణోపాఖ్యానము. ఓకేనమ్మా? అద్దంకి గంగాధరుడు రచించినటువంటి గ్రంథం ఇది. తపతి సంవరణోపాఖ్యానం అనే గ్రంథం రాశాడు. తపతి సంవరణోపాఖ్యానం అంతేనా? అంతే. తపతి సంవరణోపాఖ్యానం. సంవరణోపాఖ్యానం అనే గ్రంథం రాశాడు. తపతి సంవరణోపాఖ్యానం అద్దంకి గంగాధరుడు. నెక్స్ట్ కందుకూరి రుద్రకవి. ఈయన 2 రాసిండు. ఒకటి సుగ్రీవ విజయము. ఓకేనా?
సుగ్రీవ విజయం అనే పుస్తకం కావ్యం రాశాడు. ఈ కావ్యానికి ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఏందో తెలుసా? తెలుగులో మొట్టమొదటి యక్షగానం అని దేన్ని అంటారంటే సుగ్రీవ విజయాన్ని అంటారు. రెండోది ఏం రాశాడు? నిరంకుశోపాఖ్యానం. చూడండి, ఇగో ఎనమో సంవరణోపాఖ్యానం, నిరంకుశోపాఖ్యానం. స్థపతి సంవరణోపాఖ్యానం, నిరంకుశోపాఖ్యానం. కందుకూరి రుద్రకవిది నల్గొండ జిల్లాలో కందుకూరు గ్రామం. మన ఇబ్రహీం కుతుబ్ షా ఒకప్పుడు దేవరకొండకు పరిపాలకుడిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కాలంలో ఈ నల్గొండ దేవరకొండ ఏరియా కాబట్టి ఈ కందుకూరి రుద్రకవి ఆ ఏరియాలో సూపర్ స్టార్ అని తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న ఇబ్రహీం కుతుబ్ షా తర్వాత చక్రవర్తి అయ్యాక ఈయనకి వర్తమానం పంపించాడు. నువ్వు సూపర్ స్టార్వి, నువ్వు నా ఆస్థానానికి రావాలి, నిన్ను నా ఆస్థాన కవిగా పెట్టుకుంటా అన్నాడు. అందుకని ఆస్థానానికి వచ్చాడు, సుగ్రీవ విజయం రాశాడు, నిరంకుశోపాఖ్యానం అనే కావ్యాలు రాశాడు. అంతేకాదు, మన ఇబ్రహీం కుతుబ్ షాని ఈయన ఆస్థాన పండితుడు కదా, ఎప్పుడు పొగిడేవాడు. రేపు అడుగుతాడు, ఇబ్రహీం కుతుబ్ షాని శివుడితో రుద్రుడితో పోల్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కందుకూరు రుద్రకవి. అలా పోల్చబట్టే నెల్లూరు జిల్లా దగ్గర ఉన్నటువంటి రెంటచింతల, ఓకేనా? రెంటచింతల అనేది మనకి గుంటూరు జిల్లాలో కూడా ఉంది. నెల్లూరు దగ్గర ఉన్నటువంటి రెంటచింతల, దీన్నే చింతలపాలెం అంటారు. చింతలపాలెం, ఆ చింతలపాలెం అనేటటువంటి గ్రామాన్ని అగ్రహారంగా పొందాడు కందుకూరి రుద్రకవి. ఈయన వాస్తవానికి ఏ జిల్లా వాడు? నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. అద్దంకి గంగాధరుడు తపతీ సంవరణోపాఖ్యానం, కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నిరంకుశోపాఖ్యానం. నెక్స్ట్, అద్దంకి గంగాధరుడి కవి ఎవరి కోల్లో ఉన్నాడు? మళ్ళీ సేమ్ బిట్టు. అద్దంకి గంగాధరుడు సింగభూపాలుడు, తానీషా, ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో అద్దంకి గంగాధరుడు. అద్దంకి గంగాధరుడు ఏ రాసిండు? తపతీ సంవరణోపాఖ్యానం. బాగా గుర్తుంచుకోండి, తపతీ సంవరణోపాఖ్యానం రాశాడు. తెలుగు కావ్యాలు ఇవి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇబ్రహీం కుతుబ్ షా పరిపాలనలో ఈ క్రింది వాళ్ళలో ఏవి ఆవిర్భవించినాయి అన్నాడు. అంటే ఏం కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది అన్నాడు. ఇబ్రహీం కుతుబ్ షా పాలనలో ఈ క్రింది వాళ్ళు ఏం వచ్చినాయి అంటే ఇబ్రహీం పట్నం ఆయన పేరు మీద వచ్చింది, ఇబ్రహీం బాగు వచ్చింది, హుస్సేన్ అని వాళ్ళ అల్లుడు హుస్సేన్ సాగర్ నిర్మించాడు. ఓకేనా? నెక్స్ట్ పైవన్నీ వచ్చింది. ఇవే కాదు, మట్టి కోటగా ఉన్న గోల్కొండ కోటని ప్రత్యేకంగా పూల తోటలతో, అంటే పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టించి ఆధునిక టెక్నాలజీతో, అంటే అండర్ గ్రౌండ్లో వాటర్ పై ఫ్లోర్కి వెళ్ళటానికి ఆ రోజుల్లోనే కొత్త ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టింది ఏనే గోల్కొండ కోటకి. అంతేకాదు, మనకి మూసీ నది ఉంది కదా, ముచుకుందా నది, మూసీ నది పైన మొట్టమొదటి వంతెన ఏదయ్యా అంటే పురాణాపూలు వంతెన అంటారు. పురాణాపూలు వంతెన. ఆ పురాణాపూలు వంతెన్ని నిర్మించింది కూడా ఇబ్రహీం కుతుబ్ షానే. అంతేకాదు, అసలు ఈ పురాణాపూలు వంతెనకి 2 లక్షల హున్నులు కేటాయించి అర్జెంటుగా దీన్ని పూర్తి చేయమని ఎందుకు చెప్పిందంటే వీళ్ళ కొడుకు మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేవాడు సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి చించలం అనే ఊళ్ళో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి పేరు భాగ్యమతి. ఏమో ఒక వేశ్య అని చెప్తారు. భాగ్యమతిని లవ్ చేస్తే ఆ విషయం తన తండ్రికి తెలియకుండా మూసీ నదిని రోజు ఈదుకుంటూ వెళ్ళేవాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. అంటే గోల్కొండ కోటకి సికింద్రాబాద్ చించలంకి మధ్యలో మూసీ నది ఉండేది. ఎలాంటి వంతెనలు లేకపోతే వాళ్ళ నాన్నకు తెలియకుండా అతను నీళ్ళల్లో ఈదుకుంటూ పోయేవాడు. ఆ అమ్మాయిని చూడటానికి మహమ్మద్ కులీ కుతుబ్ షా పోవటం వల్ల అనారోగ్యం పాలయ్యి ఊకే దగ్గుతుంటాడు, జలుబు చేస్తుంటే అప్పుడు ఇబ్రహీం కుతుబ్ షా డాక్టర్ని అడుగుతాడు, మా అబ్బాయి ఎందుకు దగ్గుతున్నాడు, ఎందుకు జలుబు చేస్తుందంటే మీ ఓడు నీళ్ళల్లో తడుస్తున్నాడు, అందుకని ఇలా జరుగుతుందని చెప్తే ఏంది మా ఓడి ఆడిపోతున్నాడు నాకు తెలియకుండా అని చెప్పి ఒక ఇన్ఫార్మర్ని పెడితే మీ అబ్బాయి గోల్కొండ కోట నుంచి మూసీ నదిని ఈదుకుంటూ చించలం ప్రాంతానికి పోతుండు, అక్కడ భాగ్యమతిని ఒక అమ్మాయిని లవ్ చేస్తుండు అని చెప్తే అప్పుడు నేను వద్దన్నా వాడు లవ్ చేస్తాడని చెప్పి అప్పటికప్పుడు మేఘాల మీద పురాణాపూలు వంతెన మూసీ నది మీద నిర్మించి తన కొడుకుని బ్రిడ్జి మీద నుంచి వెళ్ళమని చెప్పిన గొప్ప తండ్రి ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఓకేనా? ఇది ఆనాటి స్టోరీ.
నెక్స్ట్ విషయం ఏంటంటే సంపూర్ణ ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన కుతుబ్ షా సుల్తాన్ ఎవరన్నాడు. సంపూర్ణ ఆంధ్రదేశాన్ని మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హాసన్ థానీ షా అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటటువంటి వ్యక్తి సంపూర్ణ ఆంధ్రదేశాన్ని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా 1580 నుంచి 1612 సంవత్సరం వరకు పరిపాలన చేసిండు. ఒక విషయం ఏంటంటే ఈయన కంటే ముందు మహమ్మద్ కులీ కుతుబ్ షా కంటే కులీ కుతుబ్ షా పరిపాలన చేసిండు తెలంగాణ వరకే పరిమితం. నెక్స్ట్ జంషీద్ అనేవాడు పరిపాలన చేసిండు తెలంగాణ వరకే పరిమితం. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా పరిపాలన చేసిండు తెలంగాణ వరకే పరిమితం. కానీ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం నాటికి కోస్తా రాయలసీమ మొత్తం కూడా గోల్కొండ రాజ్యంలోకి వచ్చింది. అందుకనే సంపూర్ణ ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తి అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా పేరు చెప్తారు. అంతేకాదు 1605 సంవత్సరంలో డచ్ వాళ్ళు ఆంధ్రదేశానికి వచ్చారంటే ఈయన కాలంలోనే. 1611లో ఇంగ్లీష్ వాళ్ళు ఆంధ్రదేశానికి వచ్చారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోనే. అందుకని మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ నవాబుల్లోనే గొప్ప చక్రవర్తి. ఇతని పరిపాలనా కాలాన్ని ఆంధ్రదేశంలో గోల్కొండ పరిపాలకుల్లో స్వర్ణయుగం అని చెప్తారు ఈ చక్రవర్తిని. అంతేకాదు మానీ అని కలం పేరుతో కవితలు రాసిన చక్రవర్తి అంటే కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా పేరు చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ పొన్నగంటి తెలగనాచార్యుడు తాను రచించిన యయాతి చరిత్రను ఎవరికి అంకితం ఇచ్చిన అన్నాడు. అంటే పొన్నగంటి తెలగనాచార్యుడు ఎవరికి అంకితం ఇచ్చిందంటే ఇబ్రహీం కుతుబ్ షా అనేటటువంటి వ్యక్తికి అంకితం ఇచ్చాడు. ఎందుకు పొన్నగంటి తెలగనాచార్యుడు యయాతి చరిత్ర నిజం చెప్పాలంటే ఇక్కడ ఇబ్రహీం కుతుబ్ షా వాస్తవానికి ఇబ్రహీం కుతుబ్ షా పరిపాలనా కాలానికి చెందినవాడు, కానీ అమీర్ ఖాన్ అనేవాడికి అంకితం ఇచ్చిండు. అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఈయనకి సబార్డినేటర్ ఇబ్రహీం కుతుబ్ షాకి. ఇందాక ఒక బిట్లో సందర్భంలో కూడా చెప్పాను, పటాన్ చెరువు పరిపాలకుడు అమీర్ ఖాన్, ఆయనకి పొన్నగంటి తెలగనాచార్యుడు యయాతి చరిత్ర అనే పుస్తకాన్ని ఈయనకి అమీర్ ఖాన్కి ఇచ్చాడు. ఒకవేళ ఎగ్జామ్లో అమీర్ ఖాన్ ఆన్సర్లో అమీర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి లేడనుకోండి, ఆప్షన్స్లో ఇబ్రహీం కుతుబ్ షా పేరు పెట్టండి. ఓకేనమ్మా. ఎందుకంటే ఆయన కాలానికి చెందినవాడు ఈ పొన్నగంటి తెలగనాచార్యుడు అచ్చమైన తెలుగు కావ్యం రాశాడు. ఓకేనా. ఇది దీనికి సంబంధించిన మరిన్ని మరొకసారి అధ్యయనం చేద్దాం. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.